ఈ రోజు లంచ్ లోకి కొయ్యగన్స్ గడ్డ, కాలీఫ్లవర్, అలసందులు అయితే ఉన్నాయి. టైం వచ్చి 12:04 అయింది. లంచ్ చేయడం అయితే స్టార్ట్ చేస్తాం రండి. ఇన్స్టామార్ట్ లో కాలీఫ్లవర్ ఎప్పుడు పెట్టినా బాగొస్తుంది. ఈ రోజు ఏమో ఆకులు ఎక్కువగా ఉన్నాయి, పువ్వు తక్కువగా ఉంది. కాలీఫ్లవర్ ని వలిచేటప్పుడు భయంగానే వలుస్తాను, దాంట్లో పచ్చి పురుగులు ఉంటాయని. ఒక పక్క అన్నం ఉడుకుతుంది, ఇంకో పక్క అలసందులు కాలీఫ్లవర్ లో పసుపు ఉప్పు వేసి ఉడకబెడుతున్నా. అవి ఉడికే లోపల కొయ్యగన్స్ గడ్డలను కూడా అతి కష్టం మీద కట్ చేసి ఉప్పేసి కుక్కర్ లో అయితే పెట్టేశాను. ఈ కుక్కర్ తో పెద్ద తలనొప్పి అయిపోయింది. వాటర్ అంతా కిందిపోయింది. మళ్ళీ తుడుచుకున్నా. అలసందులు కాలీఫ్లవర్ కర్రీ కోసము ముందుగా మసాలా అన్ని వేసుకున్నాను. తర్వాత ఎర్రగడ్డ, టమాటాలు కూడా కట్ చేసి వేసుకుని మిక్సీ పట్టేశాను. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి ఆయిల్ వేసి పోపు వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్, అందులోనే కారం, ధనియాల పొడి వేసి బాగా వేయించేశాను. తర్వాత 10 నిమిషాల పాటు ఉడకపెట్టిన అలసందులు కాలీఫ్లవర్ వేసేసి బాగా కలిపేశాను. ఉప్పు ఆల్రెడీ వేసాం కాబట్టి చెక్ చేసుకొని వేసుకోండి. ఈ లోపల గెన్సిగడ్డలు కూడా ఉడికిపోయాయి. చివరిగా కర్రీలో కొత్తిమీర వేసేసాను. అలసందుల కాలీఫ్లవర్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఈ లంచ్ అంతా అయ్యేసరికి టైం వచ్చి 1:08 అయింది. వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. టాటా, బాయ్ బాయ్.